ఇక కరీంనగర్ నుంచి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత 3 గంటల నుంచి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. దీనితో ఇటు వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద ప్రవాహం పెరగడంతో లోతట్టు ప్రాంతాల వాసులు కూడా ప్రస్తుతం భయాందోళన చెందుతున్న పరిస్థితి. ఇక జగిత్యాల కరీంనగర్ ప్రధాన రహదారిపైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోతుంది. ఒకవైపు వర్షం కురుస్తుంది, మరొక వైపు వాహనాలదారులు ముందు కదలేని పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. జగిత్యాల కరీంనగర్ రహదారిపైన ఒక భారీ వృక్షం గంగాధర పెట్రోల్ బంక్ వద్ద నేల కొరిగింది. దీంతో ఇటు వాహనదారులు ఆ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడడంతో అక్కడి నుంచి ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోతుంది. అక్కడ కొంత దూరం ముందుకు వెళ్తే ఒక రైల్వే గేట్ ఉంటుంది. రైల్వే గేట్ సంబంధించినటువంటి రైల్వే గేట్లో టెక్నికల్ ప్రాబ్లం ఏర్పడింది. ఆ టెక్నికల్ ప్రాబ్లం కారణంగా రైల్వే గేట్ ఓపెన్ కాలేదు. దాదాపు 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ఇటు జగిత్యాల అటు కరీంనగర్ రెండు వైపులా కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. మరొక వైపు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఇటు వరద ఎఫెక్ట్ పడిందని చెప్పుకోవచ్చు. వర్షం నీరంతా కూడా ఇటు హాస్పిటల్లో వార్డుల్లోకి చేరింది. దీంతో ఇటు అక్కడ ఉన్నటువంటి రోగులే కాదు, రోగులకు సంబంధించినటువంటి బంధువులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ట్యాంక్ పైప్ లైన్ సంబంధించినటువంటి ట్యాంక్ నుంచి ఎక్కువగా అదే వార్డుల్లోకి వరద నీరు వస్తుంది. దీని కారణంగా వార్డంతా కూడా కొంత దుర్వాసన వెదజల్లుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఇటు రోగులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు ఇటు కరీంనగర్ అదేవిధంగా జగిత్యాల జిల్లాతో పాటు శంకరపట్నం, కేశపట్నం, హుజురాబాద్ నియోజకవర్గాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది. చాలా చోట్ల ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షాలతో జనాలంతా కూడా చాలా చోట్ల రోడ్లపైన నిలిచిపోవాల్సిన పరిస్థితి. ఒకవైపు రోడ్ల మీద చెట్లు విరిగిపడడం, ఇటు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. మరొక వైపు ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షం కారణంగా కలెక్టరేట్లో కూడా రెండో ఫ్లోర్, మూడో ఫ్లోర్లోకి వర్షపు నీరు కొనసాగింది. దీంతో వాటిని అంతా కూడా క్లీన్ చేసేందుకు ఇటు సిబ్బంది అంతా కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తానికైతే 3 గంటలుగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇప్పటికే వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగింది. చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి హెచ్చరించిన నేపథ్యంలో ఇటు కరీంనగర్ అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లాలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం కూడా ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి పైన పడుతుంది. ఇప్పటికే చాలా ఈ సీజన్లో పెద్దపల్లి జిల్లాలో అధిక వర్షపాతం నమోదైంది. ఎక్కువ వర్షం కురవడం కారణంగా దాదాపు 10 రోజుల పాటు బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడిన పరిస్థితి. మరొకసారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు బొగ్గు ఉత్పత్తి పైన ప్రభావం పడే అవకాశం మాత్రం కనిపిస్తుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో ఎటువంటి వరద కారణంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం అధికార యంత్రాంగం అంతా సిద్ధమైనట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షం కారణంగా మాత్రం చాలా చోట్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా సమాచారం ఉంటుంది. సుమిత్ర. అంటే సతీష్, కరీంనగర్ కి సంబంధించి వాతావరణ శాఖ ఏం చెప్తుంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పటి వరకు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్తుంది? రానున్న రోజుల్లో వర్షపాతం గురించి ఏం చెప్తాం? ధోని ప్రభావంతో వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావం 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలుపుతుంది. ప్రస్తుతం అయితే సాయంత్రం నుంచి చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే వరద నీరు పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రోడ్లపైకి వరద నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవాహం కొనసాగుతుంది. చాలా చోట్ల వరద ప్రవాహంతో చాలా మంది కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇటు ప్రస్తుతం అయితే జాతీయ రహదారి అంతా కూడా స్తంభించిపోయింది. కరీంనగర్ జగిత్యాల రహదారి పైన పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆ ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేసేందుకు ఇటు సహాయ చర్యలు మాత్రం కొనసాగుతున్నాయి. అదేవిధంగా సాంకేతికలో ఏర్పడినటువంటి రైల్వే గేట్ను కూడా ఓపెన్ చేసేందుకు ఇటు రైల్వే సిబ్బంది కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మరొకవైపు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం అయితే వరద నీరు కొనసాగడంతో అక్కడ రోగులకు ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రోగులంతా కూడా మరో వార్డులకు షిఫ్ట్ చేయడం, అదేవిధంగా అక్కడ ప్రస్తుతం వచ్చినటువంటి వర్షం నీరు అంతా కూడా బయటకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తారు. మొత్తానికైతే వర్ష ప్రభావంతో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం జాగ్రత్త ఉండాలని చెప్పి హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొంది. సుమిత్ర. థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. మొత్తానికి కరీంనగర్ లో పరిస్థితి అది. ఇక హైదరాబాద్